సో ఓల్డ్ మెమరీస్ అయితే వస్తున్నా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో మా క్లాస్మేట్ 10th విజయవాడ ఎక్కడండి? భవానీపురంలో ఎవరా బిఎస్సీ హాస్పిటల్ ఐడియా ఉందండి. మా బ్యాచ్ వచ్చినప్పుడు మా బ్యాచ్ చూస్తాను అందులో ఉంటారు. అప్పుడు నేను వెళ్ళలేదు ఆ పెళ్లికి. ఎవరా పాంతురాడు దాన్ని వర్క్ గవర్నమెంట్ హాస్పిటల్ అని కాంపౌండర్ చేస్తాడు. ఉంది ఇప్పుడు దానికోసం వెయిటింగ్. లేదండి రావాలి. మన బ్యాచ్ తీరా వీడియోలో పెడదాం. ఆఫర్ లెటర్ వచ్చింది, జాయినింగ్ అని ఎప్పుడు చెప్పలేదు. స్టూడియో ఈడిది, స్టూడియో ఈడు ఫోటోగ్రాఫర్ ఎవరండి? మన బ్యాచ్ ఫోటో స్టూడియో ఈడిది, మెయింటైన్ చేసేది ఈడు 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 ప్రెసెంట్ గా అండి. ముందు ఇప్పుడు ఎవరు స్టూడియో బద్రిగాడు వచ్చాడు. ఇలా ముగ్గురు వచ్చారా? ఇంకా వచ్చారు, రాజాది వచ్చారు. బ్లర్ అయిపోతుందిరా, నువ్వు తీ అలాగా ఇలా స్ట్రైట్ గా పెట్టి తీ. అది శివగాడు, ప్రకాష్ గాడు, బద్రిగాడు ఈ ముగ్గురు వెళ్ళినట్టున్నారు ఆ రోజు. సైనింగ్ చూస్తుంటే ఎలా ఉందంటే మా ఫ్రెండ్స్ అయితే ఆ రోజు ముగ్గురు వచ్చినట్టున్నారు. వాళ్ళ ముగ్గురువే కనిపించే పిక్స్ అవి. మేమైతే మా ఫ్రెండ్ గిఫ్ట్ కొనడానికి వచ్చామా. మా ఓడైతే ఆప్షన్లు పెట్టాడు, 3 ఆప్షన్లు. టీవీ ఒకటి, కూలర్ ఒకటి, ఇది ఇంకోటి ఏంటి వాషింగ్ మెషిన్ ఒకటి. ఇందులో పోల్ జరుగుతుంది అనమాట, ఓటింగ్ పోల్ వాట్సాప్ లో. సో ఒక్కొక్కరు పెడుతున్నారు. ఇదేంటి ఇడ్లీ ఓకే, కూలరా ఓకే. ఒకరు కూలర్ అని పెట్టారు, ఇంకా ఇద్దరు టీవీ వాళ్ళ ఇంట్లో లేదు, న్యూ హౌస్ టీవీ. సిల్వర్ సామాను ఏదైనా కొండ్రా. ఇది టీవీయా? వాషింగ్ మెషిన్, చంద్రరావు వాషింగ్ మెషిన్. అది చాలా మంచిదా? సిల్వర్ కొనమంటుంది ఇది, అది చాలా మంచిది అంట. మాలో అలా చూడొచ్చు కదా, పడుతుందో లేదు బాగా. ఇది ఒరే మేము కనపడం అందులో. వెయిట్ తక్కువ ఉంది, కొంచెం వెడల్పు ఎక్కువ ఆయన చెప్తుంది ఏంటంటే వచ్చింది అదే చెప్పారు. చెప్పండి చెప్పారు కదా, వెయిట్ ఐటమ్ కనబడుతుంది, వెయిట్ అలాగని పలుతుందా కదా. ఇది చూడు ఇప్పుడు రాజే తీసుకున్నా. ఏది ఇది మొత్తం ప్యాకింగ్ చేస్తారా? బయటది ఒకసారి ఇది ఓపెన్ చేసి. సో సిల్వర్ అయితే తీసుకున్నాం గైస్. మా ఫ్రెండ్ మ్యారేజ్ గిఫ్ట్ అనమాట. గ్రూప్ లో అందరూ దీనికి ఓకే చెప్పారు. సో మెజారిటీ ఇదే తీసుకున్నాం. ఓకే చలో బిల్లు. ఈ గిఫ్ట్ మా బ్యాచ్ అందరికి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి లాస్ట్ లో ఎవరికి చెప్పకుండా గ్రూప్ లో కూడా యాడ్ చేయకుండా తీసుకున్నాం అనమాట.
గట్టి దొక్కు ఇంత జూమింగ్ అయిపోయింది ఏ తగిలిసిందా ఇటు చూడు ఇటు చూడు ఇటు చూడు ఒకసారి హాయ్ చెప్పు హాయ్ చెప్పు సచ్చా హాయ్ చెప్పు హాయ్ హాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్ వద్దులే పంతులు గారు మిమ్మల్ని అసలు ఎవరు ఇబ్బంది పెట్టలేదు తెలుసా మా వాళ్ళు కొట్టాడ్రా ఆవిడ చేసాడు అప్పుడే కాదు ఏ కొట్టకండి ఇంకా టైం ఉంది సర్వ ఉపయోగపడుతుంది కాదు మనందరూ పైకి వచ్చాం కానీ వెళ్ళిపోతుంది కిందకి కరెక్టే కదా కొత్త కాదురా కొత్త రే ఎవడరా నాకు తీయ నేను అందరికీ తీస్తాను నేను లేను మేము లేకుండా తీసుకుంటాం పట్టుకోవాలి సరే డాలి పట్టుకో పట్టుకి ఇది సెల్ల పట్టుకో లైట్
లైట్ ఆపరా అబ్బా భలే పడుతున్నారు అయితే నిజం చెప్పమంటారా తెల్లగా పడుతున్నా తాడు కాదు నీ మొఖం అని చెప్పమంటారా మేము వచ్చేసి మ్యారేజ్ అయిపోయిన తర్వాత అందరూ ఖాళీగా ఉన్నాం అనమాట. గర్ల్స్ అందరూ వెళ్ళిపోయారు, ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు. సో మేము బాయ్స్ అందరూ ఇంకా అలా సరదాగా నైట్ అయితే రైడ్కి వెళ్ళాం అనమాట. చాలా నీట్గా పడుతుంది. నా ఫోన్ చూద్దామని లైట్ కూడా అడ్డు అది కొంచెం రైట్కి వెళ్ళి బాగుంటుంది, కొంచెం రైట్కి వెళ్తాం, కొంచెం లెఫ్ట్కి వెళ్ళవు. మధ్యలో మాత్రం బాగా పడుతున్నాడు రా, క్వాలిటీగా పడుతున్నాడు. బాగుందిరా ఆపే బదిలీ హాయ్ చెప్పరా. లేపలది రే హైలైట్ వస్తుందిరా. బద్రి ఎక్కరా చెట్టు ఎక్కరా నేను ఎక్కడరా. ఇప్పుడు వేపల కోసం మా బద్రిగాడు అయితే సాహసం చేస్తాడు. ఏది చెట్టు ఇదిగో ఏది ముందుకెళ్ళి పెట్టి అక్కడ ఆడ ముక్కు వంకర అయిపోయింది అడిగి. బద్రి ఒకసారి చూపించలాగా ముక్కు మీద దింగారా మా ఊడికి బ్రష్ కొనుక్కోవడం డబ్బులే ఉంటా. సో పంది పొల్ల అయితే ఇరుచుకుంటున్నాడు. మంచిదని చెప్పుకోవాలి తోముకుంటే తీసుకో. అవరే నిజంగా డబ్బులు ఏమనుకుంటారు ఇట్రా పట్టుకో. ఒకటే ఇంకొకటే మరి నీకొద్దా సరిపోద్ది బద్రిగాడుకో మరి. బద్రిగాడి చెట్టు సరిపోదు ఆడికి పొల తోముకోవడం. ఎరా బద్రి ఏట్రా లైటింగ్ రావట్లేదు. ఓకే బద్రి ఇటు చూడమ్మా. ఒరే నీది ఏదిరా. మా వాడు వేపలతో కడుక్కుంటే మంచిదని చెప్పి ఇక్కడ తీసుకొచ్చాడు. ఈ చెట్టు ఎక్కి చెట్టు అయితే ఎక్కలేదులే, ఇక్కడ నుంచి వేపలు ఇచ్చాడు. ఇక్కడ మీకు లొకేషన్ చూపిస్తాను, చాలా బాగుంది. ఈ ఫ్రంట్ వ్యూ చూపిస్తా, చాలా బాగుంది. చూడండి గాయస్, మన గోదావరి ఈస్ట్ గోదావరి అంటే పంట పొలాలు, గోదావరి అండ్ పిల్ల కాలువలు చాలా హైలైట్ ఉంటుంది అనమాట ఇక్కడ లొకేషన్స్ అవిని. బోర్ ఇప్పుడైతే వాటర్ రావట్లేదు కానీ ఇక్కడ ఈ బోరింగ్స్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ బోర్ చూసారు కదా, ఎండాకాలం అది చిన్నప్పుడు పిల్లలతో కలిసి ఇక్కడ స్నానాలు చేయడానికి అది వచ్చేవాళ్ళం అనమాట. ఈ పొలాలు ఇవి చాలా బాగుంటాయి. చిన్నప్పుడు అదే పని. ఇంకా సమ్మర్ వస్తే ఈ బోర్లు కానీ ఇంకా కాలువ ఉంటుంది, ఆ కాలువలు కూడా చూపిస్తాను మీకు. మీకు కనుక ఈ ప్లేస్ అండ్ అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కడం ద్వారా నేను పెట్టిన వీడియోస్ మీకైతే నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్, లవ్ యూ ఆల్.